హలో అండి, అందరికీ నమస్తే. ఈ టమాటాలు చూసారండి, నా నా దొడ్లో మొక్కకు పండినాయండి. పడి మొలిసిన మొక్కకి పడ్డాయండి ఆ కాయలన్నీ. చూసారా, ఇవన్నీ పడి మొలిసినాయనండి, కిచెన్ వేస్ట్లో వచ్చినాయి. చూడండి, ఇది బచ్చల మొక్క అండి. ఇది నిమ్మో నారింజో బత్తాయో ఏదో తెలియదండి నాకు, కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కే. చూడండి ఎంత అయిపోయిందో. ఈ బొప్పాయి అండి, ఇది కూడా కిచెన్ వేస్ట్లో పడి మొలిసి ఒకసారి కాపిచ్చిందండి నాకు. కాయలు కోసుకున్నాం, ఇది రెండోసారి మళ్ళీ పడ్డాయి. చూడండి, వీటికి నేను ఒక్క స్పూన్ మందు కూడా వేయలేదండి, అన్నీ కిచెన్ వేస్టే, పేడ అవి తప్పితే ఇంకా ఏమి వేయలేదండి. ఇదిగోండి, ఈ బొప్పాయి మొక్కలు, ఈ తోటకూర మొక్కలు, ఇదిగో ఈ పచ్చిమిర్చి మొక్క, ఇవన్నీ కిచెన్ వేస్ట్లో వచ్చినాయనండి. కిచెన్ వేస్ట్లో వచ్చి ఇదిగోండి బొప్పాయి ఎంత పెద్దదైందో చూడండి. కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటిని నేను జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచుకుంటున్నానండి. ఏమి వేయనండి, కిచెన్ వేస్టే. ఇదైతే చెప్పక్కర్లేదండి. కిచెన్ వేస్ట్ వేసిన బాక్స్లో నేను మొన్నటి దాకా ఒకటే అనుకుంటున్నానండి మొక్క. రెండు మొక్కలు ఉన్నాయి, ఒకటేమో హైబ్రిడ్, ఒకటేమో నాటుది. ఇదిగోండి, నాకు రోజు మార్చి రోజు కనీసం ఓ పావు కేజీ పైనే వస్తాయండి టమాటాలు. కూరగాయలు కోసుకొని ఆడబెట్టుకోవటం, టమాటా అవసరం అయితే ఇక్కడికి రావటం, కోసుకొని వెళ్ళటం అండి. ఇదిగో నేను కోసింది ఇప్పుడు హైబ్రిడ్ అండి. హైబ్రిడ్ అంటే అవి ముక్కులు పొడుగ్గా ఉంటాయండి, రౌండ్గా ఉండవు, కోడిగుడ్డ ఆకారంలో ఉంటాయి. ఇదిగో ఇది నాటుదండి. అదిగోండి చూడండి, గుండ్రంగా ఉంటుంది. అదిగోండి, అసలు నాకు ఎంత హ్యాపీ అంటే పట్టలేని సంతోషం అండి. రావటము, దొడ్లోకి వెళ్తాం, తలుపు తీసుకొని కాయలు కోసుకోవటం, తెచ్చుకోవటం అండి. కూరలో అప్పుడప్పుడే ఫ్రెష్గా కోసుకోవటం, కూర వండుకోవటం. అసలు ఎంత సంతోషం అంటే అసలు ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి అన్నట్లుందండి నాకైతే. అదిగోండి చూడండి, ఇంకేం కావాలండి, ఇంతకంటే సంతోషం ఏముంటుంది? మన చేతితో పండించుకొని, ఎరువులు లేకుండా, మందులు లేకుండా, హానికరమైన మందులు కొట్టకుండా మనమే పండించుకొని, మనం వేసింది లేదు, పెట్టింది లేదండి. అయ్యే కిచెన్ వేస్ట్ బకెట్లు తీసుకొచ్చి దాంట్లో పడేస్తూ ఉంటావు, బకెట్లో వేసి. అందులో వచ్చిన మొక్కలండి ఇవన్నీ. చూడండి ఎన్ని టమాటాలు ఎత్తుందో. మీరు కూడా ఇట్లానే చేసుకోండి. కిచెన్ వేస్ట్ ఒక్కరవ కూడా బయట పడేయొద్దండి. అసలు పడేసామంటే మనకే మొక్క రాదు, మనం కొనక్కర్లా, పెట్టక్కర్లా. చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయో. ఆ టమాటాలన్నీ కోసుకొచ్చుకోవటం అప్పటికప్పుడేనండి. చూసారా ఎంత సంతోషమో. ఇదిగోండి, ఇదండి టమాటాల హిస్టరీ. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.